మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరకు పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. దేవుని కృప చొప్పున ఈరోజు మే మాసం 15వ తేదీన బైబిల్ స్టడీస్లో మనం ఉన్నాం. కాబట్టి లేఖన భాగం చదువుకుందాం. ముందుగా లేఖన భాగం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. అటు వలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. ప్రియమైన సహోదరులారా, మరి ఈ లేఖన భాగము మనము ధ్యానించబోయే ముందుగా కొన్ని విషయాలు ముందుగా తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. మొట్టమొదటిగా కొన్ని రోజులుగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో అనేక విషయాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనంలో అనేక అంశాలలో ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఎఫెసీ పత్రికలో భార్య భర్తల గురించి 5వ అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి భార్య భర్తల గురించి పరిశుద్ధ లేఖన ప్రకారము భార్య భర్తలు ఏ విధంగా నడుచుకోవాలి, వ్యవహరించాలి, ప్రవర్తించాలో ఆ విషయాలు మనకు బైబిల్ తేటగా తెలియజేయుచున్నది. కాబట్టి మరి ఇప్పుడు ఈ బైబిల్ చదవకముందు నాకు భార్య భర్తలు అంటే వాటి గురించి అవగాహన లేదు. యథార్థంగా తెలియజేయుచున్నాను. బైబిల్ చదివిన తర్వాత భార్యాభర్తలకు ఇన్ని మంచి బోధ బైబిల్లో ఉందని తెలుసుకొని ఈ రోజున గత జరిగిన విషయాలను పశ్చాత్తాపడుతూ గత విషయంలో అసహించుకుంటూ బైబిల్లో ఉన్న సత్యాలు తెలుసుకొని నేర్చుకుంటూ ఇతరులకు తెలియజేయాలని యథార్థంగా దేవుని ఎదుట సంఘం ఎదుట తెలియజేయుచున్నాను. బైబిల్ ఏం బోధిస్తుందంటే భార్య భర్తలు ఏ విధంగా నడుచుకోవాలి. ఇది వివాహమైన ప్రతి ఒక్కరికి ఎంతో మేలుకరమో, దీవెనకరమో, ఆశీర్వాదకరమో కుటుంబములు కట్టబడతాయి. దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి దేవుని మాటలు కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం మీద కనుక మీరు మాకు బోధించి సహాయం దయచేయండి. వాస్తవానికి ఇంతకుముందు బైబిల్ లేఖనాలు తెలియక ముందు ఈ సత్యము యథార్థంగా నాకు తెలియదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథము చేతబట్టుకున్నప్పుడు, జీవవాక్యాన్ని చేతబట్టుకున్నప్పుడు, చదువుతున్నప్పుడు, లేఖనాలు పరిశోధన చేస్తున్నప్పుడు భార్యాభర్తలు ఇన్ని సత్యాలు ఉన్నాయని తెలుసుకొని నేను తెలుసుకొని ఇతరులు కూడా తెలియజేస్తుండగా యథార్థంగా మీ ఎదుట నా తప్పులను సరిదిద్దుకుంటూ ఇతరులు కూడా మంచి వాక్యం బోధిస్తుండగా ఇది అనేక మందికి మేలుకరంగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను కుటుంబములకు సహాయపడే విధంగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మరి మొట్టమొదటిగా మనము ఈ బైబిల్ స్టడీస్లో ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం
లో చూసినట్టయితే 28, 29 వచనాలు మొట్టమొదటగా చదివిన పరిశుద్ధాత్మ చేత ప్రేమబడిన లేఖనం ఇది. ఈ లేఖనము తెలియజేయుచున్నది ఏంటంటే, మరలా చదువుతున్నాను, లేఖనాలు పరిశోధన చేయాలి. నిజ క్రైస్తవుడు లేఖనాలు ఎప్పుడు పరిశోధన చేస్తాడు. లేఖనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం చదివిన అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. భార్య భర్తలకు ఇది మంచి సందేశము. ఇక్కడ ఎంతమంది వివాహమైన వారు? ఎక్కువ మంది వివాహమైన వారే ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటగా భర్త గురించి వ్రాయబడి ఉన్నది. ఏమిటంటే, పురుషులు కూడా తన సొంత శరీరం వలె భార్యను ప్రేమించాలి. భర్త భార్యను తన సొంత శరీరం వలె ప్రేమించాలి. సొంత శరీరము, ఈ శరీరము ఇదొక జ్ఞానేంద్రియము. ఈ శరీరము స్పర్శ జరుగుతుంది. అదేవిధంగా శరీరాన్ని పోషించి సంరక్షించుకుంటాం. శరీరంలో ఏ బాధ కలిగినా పూర్తి శరీరం మొత్తానికి దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ శరీర సౌందర్య కోసం కూడా ఎంతో పోషకాహారాలు, పోషణ బలమిచ్చే ఆహారాలు తీసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లుగా పోషించి తన శరీరాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లుగా భర్త తన భార్యను ఎంతో ప్రేమించవలెను. ఏ విధంగా శరీరమును పోషించి సంరక్షించుకున్నట్లుగా తన భార్యను ప్రేమించవలెను. బైబిల్లో చూసారా ఎంత మంచి బోధ ఉన్నదో. ఎందుకంటే తన శరీరాన్ని ఎవరు ద్వేషించరు. ఈ శరీరం కోసము మనం ఏం చేస్తాము? ఎంతో శుభ్రంగా స్నానం చేస్తాం, మంచి విలువైన వస్త్రాలు ధరించుకుంటాం, శరీరం ఆరోగ్యంగా ఉండాలని చూచుకుంటూ పౌష్టిక ఆహారంతో శరీరాన్ని సంరక్షించుకుంటూ ఉంటాం. అదేవిధంగా తన భార్యను తన శరీరం ఏ విధంగా సంరక్షించుకుంటూ ప్రేమిస్తున్నాడో అదేవిధంగా తన భార్యను కూడా ప్రేమింపబద్దులై ఉన్నారో. తన శరీరాన్ని ఎవరు ద్వేషించరు. ఎందుకంటే వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశంలో ఆదికాండం 2వ అధ్యాయంలో అక్కడ ఆదాము అంటాడు, నా శరీరంలో శరీరం, నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక అన్నట్టుగా. కాబట్టి ఈ విషయాన్ని మొట్టమొదటగా ప్రేమించవలయను. భర్త భార్యను ప్రేమించవలయను. ఏ విధంగా ప్రేమించాలంటే తన సొంత శరీరం వలె ప్రేమించవాలి మొట్టమొదటి. తర్వాత రెండవదిగా చూసినట్టయితే ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కొలసీ పత్రికలో కూడా, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో, భర్తలారా మీ భార్యను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టొద్దు అని ఉంది. నిష్ఠూర పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. నేను ముందుగా చెప్పాను, నా విషయంలో పొరపాటు జరిగి నేను కూడా ఒప్పుకుంటున్నాను దేవుని ఎదుట, సంఘం ఎదుట. భార్యను నిష్ఠూర పెట్టకూడదు బైబిల్ బోధిస్తుంది. ఎందుకు అంటే
భార్య గురించి పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అటువలనే పురుషులారా, జీవమును కృపా వరమ విషయంలో మీ భార్యలు మీతో పాలివారు అంటే యువర్ పార్ట్నర్స్, మీ పాలివారు గనుక ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టం, వీకెండ్ వెజిల్ స్త్రీ గురించి చెప్తున్నాడు. ఎక్కువ బలహీనమ ఘటమని భార్యను సన్మానించి గౌరవించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా నిమిత్తము జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. భర్తలకు చెప్పబడిన వాక్య సందేశం, భార్య బలహీనులారైన ఘటం. ఎందుకంటే మనకు తెలిసింది ఎందుకో, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడింది. కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి, బలహీనమైన ఘటన ఎరిగి, జ్ఞానం చొప్పున నీ ప్రార్థనలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. నిజమే, ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రార్థనకి వెళ్తున్నాం, ఎక్కడన్నా కూడికి వెళ్తున్నాం, ఈలోపు ఏదో ఒక భార్యని నిష్ఠూరు పెట్టామనుకోండి, ఆమె రెడీ అయింది, నీకు రానుపో అని గబాలన ఇంకా అలిగింది అనుకో, ఇక మనం ప్రార్థనకు టైం అయితే అక్కడేమో రాలేదని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ వదిలిపెట్టి వెళ్ళామనుకో, అక్కడ వాళ్ళు అడుగుతారు, ఇది సిస్టర్ గారు రాలేదు, అమ్మగారు రాలేదని వాళ్ళు అడుగుతారు. సమస్య కదా. వాక్యం బోధిస్తుంది ఏమని, బలహీనమైన ఘటం అని ఎరిగి నీ ప్రార్థనలకు ఇబ్బంది కలగకుండా జీవమును కృపావరములో భాగస్తురాలు గనుక జ్ఞానం చొప్పున కాపురం చేయండి. భర్తలారా, మీ భార్యను నిష్ఠూరు పెట్టకండి అని పరిశుద్ధ లేఖను తేటగా తెలియజేయుచున్నది. తర్వాత ప్రియమైన సహోదరులారా, ఇంకా చూద్దాం. చూసినట్టయితే మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని అంటూ ఉంటాం. చాలా మంచిదే అయ్యగారు, మాకు వివాహ కార్యక్రమం ఈ వచనం వరకే రాస్తారు. తర్వాత ఇంకా చాలా విషయం ఉంది. ఆ విషయం ఎవరు రాయరు, ఎవరు చెప్పరు కూడా చెప్పరు. ఏంటంటే అక్కడ ఏముంది తర్వాత విషయంలో చూడండి, భర్తల గురించి కానీ భార్యల గురించి కొన్ని హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. పరిశుద్ధ వివాహం కనుక ఈ విషయంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కపటమైనది గాను ఉండవలేను. వేశ్యాసంగులను వ్యభిచారులకు దేవుడు తీర్చును. దేవుడు తీర్పు తీరుస్తాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పరిశుద్ధ వివాహం. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము. దేవుడే నిర్వహించాడు. ఆయనే మొట్టమొదట ఒక విధంగా మనలాగా మ్యారేజ్ రిజిస్ట్రార్ కాదు, ఆయనే క్రియేటర్ మ్యారేజ్కి, దేవుడే. కాబట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఇంతవరకు ప్రతిసారి చదువుతాము. కానీ తర్వాత భాగం ఏమున్నదంటే, పాన్పు నిష్కలమైనది గాను ఉండవలేను. వేశ్యాసాంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్చును. తీర్పుంటది అంటే వారి యొక్క జీవనం, వారి యొక్క పాన్పు పవిత్రంగా ఉండాలి. వేశ్యాసాంగ్యమునకు తర్వాత ఇంకేంటండి, తర్వాత ఇంకేమున్నది, వ్యభిచారం. దీనికి తావు లేదు. వీరి మధ్య పవిత్ర బంధం, పరిశుద్ధ బంధం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాంటి జాగ్రత్తం జరగకుండా భార్యాభర్తలు, మరి విశేషంగా ఇప్పుడు భర్త గురించి చదువుతున్నాం, భర్త భార్య విషయంలో ఎంతో
నమ్మకంగా ఉండాలి, నమ్మకముగా. మలాకి గ్రంథము 3వ అధ్యాయం, మలాకి గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనములో, మలాకి గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం కూడా రాయబడింది. ఏంటంటే తమ భార్య విషయములలో విశ్వాస ఘాతుకులుగా ఉండద్దు, విశ్వాసఘాతుకులుగా ఉండద్దు. భర్తల విషయమే హెచ్చరిక. హస్బెండ్స్ గురించి లేఖనములు చెప్తున్న మాట. మలాకి 2:15లో యవన ప్రాయంలో మీరు వివాహం చేసుకున్నారు కాబట్టి భార్యల విషయంలో భర్తలారా మీరు విశ్వాస ఘాతుకులుగా ఉండొద్దు. ఎందుకంటే ఈ పరిశుద్ధ వివాహము ఎంతో పవిత్రంగా ఉంటుంది, ఘనమైనది, పరిశుద్ధమైనది బంధం. కాబట్టి ఇన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు తర్వాత చూడైతే మరి భర్తల విషయంలో మరలా సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనములో, దయచేసి అందరూ గమనించాలి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనములో, ఇది గొప్ప గ్రేట్ చాప్టర్. ఒక గుణవతైన భార్య గురించి రాయబడ్డాది. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యం. అయితే ఆ భార్య ఎలాంటిదంటే పతివ్రత ధర్మము చొప్పున నడుచుకుంటూ ఉంటది. అయితే అందరూ బయట వాళ్ళందరూ పొగుడుతారు ఎప్పుడైతే ఆమె యొక్క పతివ్రత ధర్మంలో ఉంటుందో. అదేవిధంగా భర్త కూడా ఏకపత్ని పురుషుడిగా జీవిస్తూ ఉంటాడో. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో భర్త ఏకపత్ని పురుషుడిగా ఉంటాడు, ఒకే భార్య కలిగి ఉంటాడు. రెండవది ఏంటంటే స్త్రీ కూడా పతివ్రత ధర్మము అనుసరించి నడుచుకుంటుంది. బైబిల్ తేటగా బోధిస్తుంది 2 పదాలు. కాబట్టి బయట వాళ్ళు ఆ స్త్రీని కొనియాడుతూ ఉంటారు, గవనియద్ద కొనియాడుతూ ఉంటారు. అదేవిధంగా కుమారుడు కుమార్తెలు కొనియాడుతూ ఉంటారు ఆమెను. అదేవిధంగా భర్త కూడా తన భార్యను ఎప్పుడూ కొనియాడుతూ మెచ్చుకుంటూ ఘనపరుస్తూ ఉండాలి. ఇది అసలు విషయం. భర్త తన భార్యను ప్రతిరోజు ఆమె చేసే మంచి పనులు చూచి అందరూ మెచ్చుకుంటున్నారు. భర్త కూడా ఎవ్రీడే ఆమెను ఏమంటూ ఉండాలి, కొనియాడుతూ ఉండాలి. ఐ అప్సెట్ యూ అని చెప్తూ ఉండాలి, భార్యను మెచ్చుకుంటూ ఉండాలి. బైబిల్ బోధిస్తుంది ఈ మాట. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 28, 29 వచనాలలో. అంత మాత్రమే కాదు, మహాజ్ఞాని ప్రసంగి చెప్పాడు 9వ అధ్యాయం 9వ వచనములో, నీ వ్యర్థమైన ఆయుష్కాలమందు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుమని చెప్పి ఆ ప్రసంగి అంటే ఆ మహాజ్ఞాని సొలొమోను గారు తెలియజేసిన విషయం ఏంటంటే భర్త తన భార్యతో ఐ లవ్ యూ అని డైలీ చెప్పమన్నాడు, ప్రతిరోజు చెప్పమన్నాడు. కాబట్టి చూడండి, సామెతల ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, నీ వ్యర్థమైన ఆయుష్కాలములో దేవుడు నీకు ఇచ్చిన నీ భార్య యందు సుఖించుము, నీవు ప్రేమించు నీ భార్య అన్నాడు. నీ భార్యతో ఏమన్నా చెప్పాలి, ఏం చెప్పాలండి? భర్తల భార్యకి ఏం చెప్పాలి? ఐ లవ్ యూ అనాలి. భర్త భార్యని పిలవాలి, ఐ లవ్ యూ అన్నాడు. అదేవిధంగా చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, మరి
ఇక తర్వాత ఇక్కడ తర్వాత ఇతను ఒక నాయకుడు కూడా కుటుంబానికి, భర్త భార్యల్లో బంధంలో. ఎఫ్సి పత్రికలోనే మనం ఎఫ్సి పత్రిక చదువుతున్నాం, 5వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో సంఘంనకు శిరస్సు అయితే స్త్రీకి శిరస్సు పురుషుడు. కాబట్టి ఇతడు ఒక నాయకుడు, ఒక లీడరే కాదు, అంత మాత్రమే కాదు, అతడు ఒక సంరక్షకుడు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన ప్రాణము పెట్టినట్టుగా సంఘం కొరకు, అదేవిధంగా తన భార్య నిమిత్తము తన ప్రాణమును పెట్టబద్ధుడై ఉన్నాడు. ఒక నాయకుడు, ఒక సంరక్షకుడు, ఒక ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్. అంటే తనకేది కావాలన్నీ ఏర్పాటు చేసేవాడే భర్త. చూసారా? ఇంకొక విషయం నేను తెలుసుకున్నాను బైబిల్ చదివి, కానీ చాలా పొరపాటు పడుతూ ఉంటాం ఈ విషయంలో. ఇతరుల ఎదుట తన భార్యని ఎప్పుడు అవమానపరచకూడదు. ఇదిగో గుర్తుపెట్టుకోండి, ఇతరుల ఎదుట తన భార్యను అవమానంగా మాట్లాడకూడదు, షేమ్ చేయకూడదు. చాలా దుఃఖపడింది భార్యలు నిష్ఠూరపడతారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఇప్పుడు మొదటి భాగంలో మనం చూసినట్టయితే భర్త యొక్క నడుచుకునే విధానాన్ని పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుందో బైబిల్ స్టడీస్లో మీకు తేటగా తెలియజేయుచున్నాను. అదేవిధంగా ఇక్కడ 2వ భాగంలో ఇప్పుడు భార్యల గురించి తెలియజేయుచున్నాను. భార్య గురించి చూసినప్పుడు ఇగో ఇక్కడ ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. భార్య భర్తల యొక్క బంధము దిస్ ఈజ్ మిస్టరీ అన్నాడు. అంటే హిడెన్ ట్రూత్, గొప్ప రహస్యం భార్య భర్తల మధ్య బంధం. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు దయచేసి చూడండి. ఎఫ్సి మీరు కూడా చదవాలి, లేఖనాలు పరిశోధన చేయాలి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 33వ వచనములో ఏం చెప్తున్నాడంటే, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యలను ప్రేమింపవలెను. ఇప్పుడు 2వ భాగంలో భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. అక్కడేం చెప్పాడు? భర్త భార్యలంతో ప్రేమించాలి, మంచిది. ఇక్కడేం చేయాలి? భార్య భర్తకు, ఇదిగో భార్య భర్తలు చూడు ఎంత ప్రేమ ఉన్నారో, ఫోటో చూడండి ఒకసారి. భార్య భర్తకు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? భయము కలిగి ఉండాలి. భయము, తన భర్త అంటే భయం. కొలసీ పత్రికలో కూడా, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో ఏముందంటే, అక్కడ చూసినట్టయితే విధేయులై ఉండాలి, భర్తకు విధేయులై ఉండాలి. ఎఫ్సి పత్రికలోనే 5వ అధ్యాయము 22, 23వ వచనములో ఏముందంటే, భార్య భర్తకు లోబడి ఉండాలి. చూడండి, భర్తకి ఏం చెప్పబడ్డది? తన భార్యను ప్రేమించాలి, మంచిది. ఇప్పుడేం చెప్తున్నాడు? భర్త ప్రేమించవలసిన బాధ్యత ఉంటే భార్య భర్తకు భయం కలిగి, విధేయత కలిగి, లోబడి ఉండాలి. తర్వాత చూడండి నా ప్రియ సహోదరుడా, మళ్ళీ గమనించండి, మరి భర్త ఎడల ఎంతో నమ్మకస్తురాలుగా ఉండాలి.
తిమోతి రాసిన మొదటి పత్రికలో మనం గమనించినట్టయితే మూడవ అధ్యాయము 11వ వచనంలో, 3వ అధ్యాయం 11వ వచనం, భార్య భర్త విషయంలో అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలి. అన్ని విషయంలో, ధనం విషయంలో నమ్మకం ఉండాలి. భర్త ప్రతి విషయంలో నమ్మికుంచుతాడు. ఎందుకంటే పతివ్రత ధర్మం చొప్పున నడుచుకున్న స్త్రీ ఎడల సామెతల గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనంలో ప్రతి విషయమందు నమ్మికుంచుతాడట, తన భార్య యందు నమ్మిక. అదేవిధంగా నమ్మకాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలి భర్త ఎడల. తర్వాత చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, తర్వాత గమనించినట్టయితే మరలా మనం చూసినట్టయితే ఇక్కడ భర్తకు మేలే చేసిద్ది, కీడు ఎప్పుడు చేయదు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం, తాను బ్రతికిన దినములన్నీ తనకు భర్తకు మేలే చేసిద్ది కానీ కీడు చేయదు. మేలే చేసిద్ది. తన భర్తను ఎంతో ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడిని ఎరిగి తన పతివ్రత ధర్మములో, పతివ్రత ధర్మం అంటే ఏంటండి? పతివ్రత ధర్మం అంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో తన భర్తను ఎంతో నమ్మకంగా ప్రేమిస్తూ, నమ్మకంగా జీవిస్తూ, తన పవిత్రతను కాపాడుకుంటూ మంచి సాక్ష్యం కలిగి జీవించే భార్య. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడు భార్య గురించి చెప్తున్నాను, తన భర్తకు తాను బ్రతికిన దినములన్నీ కూడా అతనికి మేలే చేసిద్ది కానీ కీడు చేయదు. కీడు అసలు చేయదు. తర్వాత మనకు బైబిల్ ఎంత చక్కగా బోధిస్తుందో పరిశుద్ధ లేఖనాలు గమనించండి. అంత మాత్రమే కాదు ప్రియమైన సహోదరులారా, ఆది కాండములో అసలు ఉద్దేశం ఏడుకొస్తున్నాను ఏంటంటే 2వ అధ్యాయం 18వ వచనములో ఇక్కడ చూసినట్టయితే దేవుడే ఆదామును సృష్టించినప్పుడు, సమస్యను సృష్టించినప్పుడు చాలా మంచిగా ఉంది 1వ అధ్యాయంలో ఆది కాండము. అయితే 2వ అధ్యాయం 18వ వచనములో నరుడు ఒంటరిగా నివసించుట మంచిది కాదు, అతనికి సాటిన సహాయం అవసరమా. పక్షులు, జంతువులు వాటన్నిటికీ పేర్లు పిలవగలిగాడు, అంత జ్ఞానవంతుడు ఆదాము. అయినప్పటికీ కూడా అన్నిటికీ జతలుగా ఉంటే ఆదాము ఒంటరిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటిన సహాయం అవసరమని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ప్రక్కటెముక ఆదాము నుండి నరుని ప్రక్కటెముక తీసి తయారు చేసి తీసుకొచ్చాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడో తెలియదు. ఏదైనా తోట నుండి తీసుకెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు. తీసుకొచ్చి ఎదుట ఇచ్చాడు. సాటిన సహాయం, నా శరీరంలో శరీరము, మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముకని ఒక మంచి పాట పాడుకున్నాడు. ఎలాంటి ఆమెను తీసుకొచ్చాడు? ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చాడు. చాలా వెరీ బ్యూటిఫుల్. అవ్వ చాలా బ్యూటిఫుల్, ఆమె అందమైన భార్య ఎదుట ఇచ్చాడు. ఆదాము సాటిన సహాయం. దేవుని యొక్క ఆలోచన భార్య ఎలాంటి పర్ఫెక్ట్ హెల్పర్, కో వర్కర్, కో లీడర్, ఇంకా ఎన్నో చెప్పొచ్చు. కో డ్రైవర్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక బండి 2 చక్రాలతో వెళ్తున్న ఆ బండిలో 2 చక్రాలు అంటే వారు ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే టేక్ ఛార్జ్ తీసుకునే విధంగా ఉండాలి. ఇలాంటి బంధం దేవుని యొక్క ఉద్దేశంలో. అంత మాత్రమే కాదు, వారు ఫలించి రాబో దినాల్లో
సంతానం వృద్ధి కలుగు చేయాలని దేవుడు స్వభావమైన కోరికలు కూడా కలుగు చేశాడు వాళ్ళకి. కాబట్టి కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు అంటాడు, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలేను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను. ఎందుకంటే జారత్వం జరగటానికి వీల్లేదు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనములో వారి ధర్మాలు జరిగించవలేను. వారి ధర్మాలు దేవుడు కోరుతున్నాడు. ఇది ఉద్దేశం భార్య భర్తలు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి ఉన్నాను. భార్య భర్తలో బంధము గొప్ప పవిత్రమైందని, ఇందులో ఏ దాపరికం ఉండకూడదని, ఒకరు నమ్మకం కలిగి ఒకరొకరు ప్రేమ కలిగి ఒక శరీరముగా ఉంటూ ఫలించి అభివృద్ధి చెంది దేవుని మహింపరిచే విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. భార్యాభర్తల బంధం అది. భర్త భార్యకు విశ్వాస ఘాతుకురాలుగా ఉండకూడదు. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం ఒక దృష్టాంతం చెప్పాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో భార్యల విషయం కూడా విశ్వాస ఘాతుకురాలుగా ఉండొద్దు అని చెప్పాడు, ద్రోహిగా ఉండొద్దు. 2 హెచ్చరికలు ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 8వ ఒక దృష్టాంతం చూస్తాం. కాబట్టి ఈరోజు వాక్యములో ఈ భార్య భర్తల గురించి మన పాఠ్య భాగము పరిశుద్ధ లేఖనములో భార్య భర్తలు ఒకరినొకరు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనే వాక్యాన్ని ఈరోజు ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాం. దేవుని చిత్తమైతే పిల్లల గురించి వచ్చే లేఖన భాగంలో మనం చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వందనములు. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. వాక్యం మీద కనుక మీరు మాకు బోధించిన విధానం బట్టి థ్యాంక్ యూ చెల్లిస్తున్నా. నిజంగా బైబిల్ చదివినప్పుడు మా జీవితాల్లో ఎంత గొప్ప సత్యం తెలుసుకొని తప్పులను సరిదిద్దుకుంటూ ప్రేమ కలిగి భార్య భర్తలకు ఏ విధంగా నడుచుకోవాలని పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాల ద్వారా తెలుసుకొని నేర్చుకుంటున్నాం. ఇంకా లోట్లుంటే సరిదిద్దుకుంటూ మీ యొక్క కృపలో ఎదుటకు మీ నామం మహింపరిచే విధంగా ప్రతి కుటుంబంలాగా సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనం.